హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. కింగ్ నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తూ నిర్మిస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందేమో అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే సంక్రాంతి కంటే కూడా పెద్ద సీజన్ సమ్మర్ కాబట్టి, సమ్మర్ బరిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఇది సమ్మర్ కాదు, దసరాకి వస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే నాగార్జున ఈసారి దసరా బుల్లోడు కాబోతున్నాడు అన్నమాట. అంటే దసరా బుల్లోడు పేరుతో నాగార్జున ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాని అంటే నాగార్జున యాక్చువల్గా ఒక తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తూ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం అంటే నాగార్జునతో గతంలో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించినటువంటి టబు నాగార్జున నటించినటువంటి నిన్నే పెళ్ళాడితే ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ సినిమాలో టబు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. అలాగే నాగార్జున సినిమా ద్వారా తెలుగులో ఇంట్రడ్యూస్ అయినటువంటి అనుష్క ఈ సినిమాలో నటిస్తుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇంకా నాగార్జునతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి హీరోయిన్లు రమ్య కృష్ణ కావచ్చు, ఇలా కొంతమంది హీరోయిన్లు కూడా ఇందులో స్పెషల్ అపీరెన్స్లు ఇవ్వబోతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే 100వ సినిమా అంటే ఎవరికైనా చాలా ప్రత్యేకమైనటువంటి సినిమా. అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళు ముగ్గురు 100 మూవీస్ అంటే శతాధిక హీరోల జాబితాలో చేరిపోతే ఇప్పుడు ఆ జాబితాలో నాగార్జున చేరబోతున్నారు. నాగార్జున తర్వాత వెంకటేష్ ఆ క్లబ్లో చేరాల్సిన ఇది ఉంది. అయితే ఈ సినిమాతో ఆర్య కార్తీక్ అని ఒక తమిళ దర్శకుడు, ఒక సినిమాతో అక్కడ మంచి హిట్ కొట్టినటువంటి ఒక తమిళ దర్శకుడికి నాగార్జున అవకాశం ఇవ్వడం, ఆ సినిమాని ఆ దర్శకుడు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడం, దీనికి సంబంధించి నాగార్జున ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఇది తన కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోవాలని ఒక దీంతో, అంటే ఈ మధ్య ఒక 2 సినిమాల్లో ఆయన కుబేరాలో కావచ్చు, కూలీలో అయితే మరి విలన్గా చేయడం అనేది అభిమానులు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. సరే, కుబేరా అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు, గతంలో కూడా ఆయన కొన్ని సినిమాల్లో అలాగా చేశారు కాబట్టి లైట్ తీసుకున్నారు. కానీ కూలీ సినిమాలో విలన్గా నటించడం, అది కూడా ఒక స్టైలిష్ విలనో లేకపోతే మరోటి అలా కాకుండా, నాగార్జున ఇమేజ్కి తగినట్టు కాకుండా కొంచెం ఆయన స్టేచర్ని కొంచెం డ్యామేజ్ చేసే విధంగా ఉండడాన్ని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగార్జున ఈ 100వ సినిమా మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని నిర్మాణం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని అంటే ఒక కలికితురాయిలాగా, తన కెరీర్కి ఒక కలికితురాయిలాగా ఈ సినిమా ఉండేలాగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే ఈ సినిమా దసరా కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే ఈ సినిమా నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిపేలాగా ఈ చిత్రానికి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో దసరా బరిలో నిలవనున్నటువంటి నాగార్జున 100, అలాగే ఈ సినిమాకి టైటిల్స్ కూడా 100 నాట్ అవుట్ అని, లాటరీ కింగ్ అని, కింగ్ 100 అని, ఇలాగా 4-5 టైటిల్స్ చక్కర్లు కొడతా ఉన్నాయి. త్వరలోనే ఈ టైటిల్కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనా నాగార్జున కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలని టీం చేస్తున్నటువంటి కృషి 100% సక్సెస్ అవ్వాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.